హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మేము తిరుమల వెళ్తున్నామని చెప్పాను కదా! సో, తిరుమల వెళ్ళే దారిలో నెల్లూరు నుంచి బైపాస్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ అలా ఉంటుంది. గొలగమూడి వెంకయ్య స్వామి గుడి. ఎప్పటినుంచో వెళ్దాం అనుకుంటున్నానండి. ఫైనల్లీ ఇప్పటికైతే వెళ్ళాము. అసలు చాలా అంటే చాలా బాగుందండి. ఈ గుడికైతే ఒక చరిత్రే ఉందంట. సో, మనకైతే అన్నీ తెలియదు కదా! సో, అయితే దర్శనం అయితే మంచిగా చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి సూళ్ళూరుపేట చెంగాలమ్మ గుడి ఉంటుంది కదా! ఎంతో ఫేమస్ అండి. అక్కడికి వెళ్ళామన్నమాట. అసలు గుడి ఎంత బాగుందంటే అక్కడ అమ్మవారికి తలుపులు ఉండవని చెప్తుంటారు కదండి. అది రియల్లీ అండి. అసలు నేను ఆల్రెడీ ఒకసారి వెళ్ళాను, ఇప్పుడు మళ్ళీ వెళ్ళాను అనమాట. అసలు ఎంత బాగుందంటే దర్శనం చాలా ఫ్రీగా అయిందండి. జనాలు అయితే అంతేం లేరు. మేము వీక్ డేస్లో వెళ్ళామన్నమాట. మండే అలా వెళ్ళాం కాబట్టి జనాలు ఏం లేరు. అక్కడైతే ఎంత హ్యాపీగా ఆడుకుందో మా పాప. అంత ప్లేస్ ఉందన్నమాట ఖాళీగా. సో, మంచిగా ఆడుకుంది. చాలా అంటే చాలా బాగుందండి గుడి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్గా తిరుమలకి ఇటు సైడ్ నుంచే మనకి దారి ఉందన్నమాట. మనం ఇది చూసేసుకొని ఇంకా తిరుమల వెళ్దాం అనుకున్నాము. ఇంకా ఫైనల్లీ మొత్తం దర్శనం అయితే అయిపోయిందండి. ఇదిగోండి చెంగాలమ్మ గుడి. అది వచ్చేసి మెయిన్ గుడి అనమాట కనిపించేది. అది మెయిన్ గుడి. మనకి ఇటు వచ్చేసి ముఖద్వారం ఉంటుంది. చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి అయితే దర్శనం చేసుకోండి అమ్మవారిని. నెక్స్ట్ ఇది అయిపోగానే తిరుమల అయితే వెళ్ళిపోయామండి. అక్కడ ఏంటంటే టోకెన్స్ ఇస్తారనమాట. మనకి నెక్స్ట్ డే దర్శనం కోసం ముందే టోకెన్స్ తీసుకోవాలి. ఆ టోకెన్స్ కోసం మనం క్యూలో నుంచోవాలండి. మేమైతే 10:30కి క్యూలోకి వెళ్ళాము జస్ట్ టోకెన్స్ కోసం. మాకు బయటకు వచ్చేసరికి 4 దాటిపోయిందండి. అంత టైం పట్టింది. ఒక పక్క వర్షం వస్తుంది. అసలు చలి మామూలుగా లేదు. పిల్లలేమో గోల్ చేస్తున్నారు. కానీ అంత టైం పట్టిందనమాట మాకు వీక్ డేస్లోనే. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేసి తొలేకాదశి ఉంది కాబట్టి చాలామంది వచ్చారండి దర్శనానికి. ఫైనలీ అయితే టోకెన్స్ అయితే వచ్చేసాయండి. టోకెన్స్ తీసుకొని మేమైతే బయటకు వచ్చాం. కానీ క్యూస్ అయితే మేము వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయాయి. ఇంకా అసలు పెరుగుతూనే ఉన్నాయి అసలు. ఇంకా మేము ఆల్రెడీ ఇంచుమించు మార్నింగ్ అయిపోయింది. ఎట్లా ఇంకొంచెం సేపు వెయిట్ చేసి కొంచెం బాగా తెల్లారిన తర్వాత కొండ మీదకి వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. ఈ టోకెన్స్ అనేది ఇక్కడ కింద స్టార్టింగే ఇస్తారండి. అలిపిరి బస్ స్టాండ్ ఉంటుంది కదా, అక్కడే తీసుకున్నాం మేము. ఇంకా కొండ ఎక్కడానికైతే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఏంటంటే మనకి స్టార్టింగ్లో చెకింగ్ ఉంటుంది కదా, వాళ్ళైతే చెక్ చేస్తూ ఉన్నారనమాట మా బ్యాగ్స్. ఇంకా మేము అనేది ఇటు సైడ్ క్యూలో ఉన్నాము. ఇవి కూడా చెక్ చేయించుకోవాలి కదా. ఫైనల్లీ చెకింగ్ అయితే అయిపోయింది. ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇంకా మార్నింగే స్టార్ట్ అయ్యాం కదా. అసలు ఎంత బాగుందంటే వ్యూ. అటు సైడ్ కిటికీ పక్కనే మా బాబు కూర్చున్నాడు, అటు సైడ్ డోర్ పక్కన. అసలు అరే నేను కూర్చుంటానన్నా కూడా వాడు నాకు ప్లేస్ ఇవ్వలేదు. అంత బాగుంది అటు సైడ్ చూస్తూ ఉంటే. మాకేంటంటే దర్శనం టైమింగ్స్ వచ్చేసి 3 ఇచ్చారండి. ఇంకా మేము మార్నింగ్ నుంచి 3 దాకా ఖాళీగా ఉండాలి కదా. ఈలోపు కొన్ని ఇక్కడ ప్లేసెస్ చూద్దాము. ఆకాశగంగా, పాప వినాశనము, శ్రీవారి పాదాలు ఇవన్నీ చూద్దాము. ఎప్పుడు వచ్చినా చూడకుండానే వెళ్తున్నాం కదా అనేసి ఇంకా ఫైనల్లీ వచ్చామండి. ఇదిగో చూడండి, ఇది ఆకాశగంగా అనమాట. ఇది స్టార్టింగ్ ఇక్కడికే వెళ్ళాం మేము. ఇక్కడైతే ఒక కోతి ఉంది. ఇది డిఫరెంట్ ఉందన్నమాట. మా పాప అయితే దాన్ని అసలు చాలా వింతగా చూస్తుంది. చాలా ఉన్నాయండి అక్కడ ప్లేస్లో. ఇది వచ్చి ఆకాశగంగా. చాలా స్టెప్స్ దిగాలండి, కిందకి వెళ్ళాలి. అసలు చూడండి అక్కడ వ్యూ ఎంత బాగుందో. అసలు మనకి వీడియోస్లో కన్నా రియల్గా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా అక్కడ మనకి ఏంటంటే వాటర్ వస్తున్నాయి. ఆ వాటర్కి అయితే చాలా చరిత్రే ఉంది. నాకు తెలియకుండా నేనైతే చెప్పలేను. అక్కడైతే మేము ఫస్ట్ కాళ్ళు అవి కడుక్కొని అందులో మేము అక్కడికి వెళ్ళేసరికి మంగళవారం అయిపోయింది కాబట్టి అక్కడే అది ఆంజనేయ స్వామి గుడి ఉందన్నమాట. వాళ్ళు అభిషేకం చేస్తున్నారు. ఇంకా సరేలే అని ఇంకా అది పూజ అది చూసేసుకొని ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ ప్లేస్కి బయలుదేరదాం అనుకున్నాము. ఇదండి మా బాబు. ఈ వాటర్ ఏంటి మమ్మీ ఇంత ప్యూర్ ఉన్నాయి, అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ వాటరు అని నన్ను క్వశ్చన్లు వేస్తూనే ఉన్నాడు. నాకు తెలియదన్నా మీ నానిని అడుగు అని చెప్పాను నేనైతేను. ఇంకా ఫైనల్లీ అందరం అయితే అక్కడ కాళ్ళు చేతులు అలా కడిగేసేసుకొని ఇక్కడ ఆంజనేయ స్వామికి అభిషేకం జరుగుతుంది కదా, ఇక్కడైతే దర్శనం చేసుకున్నాము.
అసలు తిరుమల వచ్చినప్పుడు ఇలా టైం ఉన్నప్పుడు ఈ ప్లేసెస్ అన్నీ తిరిగామంటే మనకి మంచి ట్రిప్కి వెళ్ళిన ఒక ఫీల్ వస్తుందన్నమాట. చూడండి ఇక్కడ ఆంజనేయ స్వామి. మార్నింగే కాబట్టి అసలు జనాలు ఏం లేరండి అంతా. మేమైతే చాలా ఫ్రీగా వెళ్ళి ఫ్రీగా దర్శనం మంచిగా చేసుకొని వచ్చాం. నెక్స్ట్ ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పాప వినాశనం అక్కడికి వెళ్ళామన్నమాట. ఇంకా మా బాబు ఇటీ మమ్మీ నేను తీస్తాను వీడియో అని తీసేసుకున్నాడు. అక్కడ వాడు ఏం తీస్తాడంటే అంత స్ట్రీట్ షాపింగ్, అక్కడ షాపింగ్ ఉంటుంది కదా, ఆ పిల్లలకంటే ఇంకా దాని మీదే ఉంటుంది అనమాట కన్ను. ఇంకా వాడు అవే తీస్తున్నాడు అన్నీ. అంటే మార్నింగ్ అయ్యేసరికి ఇంకా చాలా మటుకి ఓపెన్ అవ్వలేదు, క్లోజ్లోనే ఉన్నాయి. మా పాప అయితే డాడీ బొమ్మ అని అడుగుతూనే ఉంది వెళ్ళినంతసేపు. వాళ్ళ డాడీ ఏంటంటే ఇంకా ఓపెన్ అవ్వలేదు కదా, ఓపెన్ అవ్వని తీసిస్తాను అని చెప్తూనే ఉన్నాడు. ఫైనలీ వచ్చేసాము ఇక్కడికి. అక్కడ కింద అయితే అందరూ మంచిగా స్నానాలు చేస్తున్నారనమాట. మార్నింగ్ మాకైతే అసలు వణుకు వస్తుంది అక్కడ చలికి. అందులో నేను స్వెటర్ కూడా తీసుకెళ్ళలేదు, ఎంత చలి వస్తుందంటే అంత చలి వస్తుంది. చూడండి అక్కడ వ్యూ ఎంత బాగుందో అసలు. మా బాబు తీస్తున్నాడు వీడియో, ఎంత షేక్ చేస్తున్నాడు. వద్దు నేను తీసుకుంటాను అన్నా కూడా వినడు. నేను తీస్తాను, నేను పెద్దోడయ్యాను కదా అని చెప్తుంటాడు. చూడండి ఇక్కడ వ్యూ ఎంత బాగుందో అసలు. ఫైనలీ ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని అక్కడ గంగాదేవి అమ్మవారి గుడి ఉందన్నమాట. ఆ గుడి దర్శనానికి అయితే వెళ్ళిపోయాం మేము. చూడండి ఇక్కడ అమ్మవారికి జరుగుతున్నాయి పూజలు. అయిపోగానే అక్కడ మామిడికాయలు అమ్ముతున్నారండి. మా బాబు వెళ్ళిన కాడ నుంచి మామిడికాయ ఉప్పు కారం వేయించుకొని ఇంకా చూడు వాడికి అది పండగే అనమాట. అంత ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు. మమ్మీ తింటావా నువ్వు కూడా అని అడిగాడు. ఇంకా అలా చూస్తే ఎవరైనా తినకుండా ఉంటారా, ఇవ్వు అని ఇద్దరం మంచిగా తింటూ తిరుమలలో అసలు వాడి ఇది అసలు ఎక్కడ చూసినా కూడా ఈ మామిడికాయ కావాలి అని తింటూనే ఉన్నాడు. పాప కూడా అంతేను. ఇంకెట్లాగో వచ్చాం కదా, ఆకలిస్తుంది, మార్నింగ్ అయిందని అక్కడే పాప వినాశనం అక్కడ హోటల్స్ ఉన్నాయి, అక్కడే టిఫిన్ చేసామన్నమాట. టిఫిన్ అయితే సూపర్ ఉందండి అసలు, చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు పాప వినాశనం దగ్గర హోటల్స్ ఉన్నాయి, అక్కడ ట్రై చేసి చూడండి. అసలు రియల్లీ చాలా బాగుంది టిఫిన్ అయితే. నెక్స్ట్ వచ్చేసి శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఎంత క్యూ ఉందో చూడండి. అదేంటో కానీ మేము స్టార్ట్ అయ్యి దర్శనం అయిన తర్వాత క్యూ ఎక్కువైపోతుంది ఎక్కడ చూసినా కానీ. మేమైతే ఇంకా క్యూలో నుంచున్నాము. జనాలు అయితే మార్నింగే కాబట్టి కొంచెం పర్లేదు, మరీ అంత రష్గా లేరు. మాకు దర్శనం అయిపోయిన తర్వాత జనాలు వచ్చారండి, అప్పటికి చాలా ఎక్కువ వచ్చారు. ఎక్కువ మంది ఏంటంటే తొలి ఏకాదశి దర్శనం కోసమే వచ్చిన వాళ్ళండి. చాలా వాటికి దర్శనం అయితే చేసేసుకొని ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మేము ఇంకా తలనీలాలు ఇవ్వాలి, ఇంకా చాలా పనులు ఉంటే సరిపోతుంది కదా టైము. మాకేమో 3 o'clock అయ్యారు, ఆల్రెడీ 11:30 అయిపోయింది ఇక్కడే టైము అనేసి మేమైతే బయలుదేరాము. చూడండి క్యూ ఎలా పెరిగిపోయిందో. మేము ఉన్నప్పుడు ఇంత లేదనమాట క్యూ, ఇప్పుడైతే పెరిగిపోయింది. అసలు అక్కడ ప్లేస్ అయితే ఎంత అందంగా ఉందో చూడండి. అసలు అక్కడి నుంచి నాకైతే రాబుద్ది పుట్టలేదు, అంత బాగుండింది అక్కడ ప్లేస్. అంత ప్రశాంతంగా ఆ చెట్లు కానీ అసలు. మా అత్తయ్య కూడా వీడియో తీసుకుంటుంది, నేను ఒకవైపు మా అత్తయ్య ఒకవైపు వీడియో తీసుకుంటున్నాము. ఇంకా బయలుదేరామండి. ఇంకా బయలుదేరుతాము. ఇంకా ఉన్నాయి కదా పిల్లలకి తలనీలాలు ఇవ్వాలి. మా పాప అన్నప్పుడల్లా ఏడుస్తుంది, అమ్మ నన్ను ఎగతాళి చేస్తారు మా ఫ్రెండ్స్ అంటూ. ఇంకా ఫైనలీ బయలుదేరాము తలనీలాలు ఇవ్వడానికి. ఇదండి తలనీలాలు ఇచ్చే ప్లేస్. ఇక్కడ ఏంటంటే మనం ఇచ్చేటప్పుడు వీడియో తీయకూడదంట, వాళ్ళు తీయకూడదమ్మా అని చెప్పారు. సరేలే అని చెప్పేసి నేను జస్ట్ ఆ ప్లేస్ మాత్రమే వీడియో తీసుకున్నాను. ఇంకా తలనీలాలు ఇచ్చేటప్పుడు అయితే వీడియో తీయలేదు. ఇంకా తలనీలాలు ఇచ్చేసి ఇంకా బయలుదేరాము. బయలుదేరాము. మా బాబు అయితే ఇంతకు ముందు వీడియోకి ముందు వచ్చేవాడు, ఇప్పుడు వెనక్కి వెళ్తున్నాడు క్యాబ్ పెట్టుకొని. నేను మా అత్తయ్య ఏంటంటే కత్తెరలు ఇచ్చామన్నమాట హెయిర్. మా బాబు, మా పాప, మా హస్బెండ్ అండ్ మా మామయ్య తలనీలాలు ఇచ్చారు. నెక్స్ట్ అన్నదానం దగ్గరికి వెళ్ళామండి.
ఇదోటి అక్కడైతే ఇది అసలు ఇదేదో మ్యాప్ అంట. ఎంత బాగుందంటే అసలు నేను అందరూ ఫాస్ట్గా వెళ్తున్నా, నేను అది వీడియో తీస్తున్నాను. అసలు అది ఎంత బాగుందని మా అత్తయ్య చెప్తుంది, ఇదేదో రూట్ అని. నాకైతే అది తెలియదు కదా, అది ఎంత బాగుందని వీడియో తీస్తున్నాను అనమాట. ఇదిగోండి అన్నదానం. అసలు ఎంతమంది జనాలు ఉన్నారంటే, సో నేనైతే దర్శనం ఇంకా అయిపోగానే దర్శనానికి వెళ్ళిపోయామండి. అక్కడైతే మనకి ఫోన్స్ అయితే అలో ఉండవు కదా. సో ఫైనల్లీ దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది. ఇంకా ఇంటికైతే వెళ్తున్నాము. మేము ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఇవి ఇక్కడ నడిచి వెళ్ళే వాళ్ళండి, నడిచి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా దర్శనానికి, వాళ్ళు వెళ్తున్నారు. ఫైనల్లీ అయితే దర్శనం చాలా బాగా అయింది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.